అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో ఇప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్కి సంబంధించి అందరూ అటు రాజకీయ నాయకులు కానివ్వండి, ఉత్సాహంగా ఎదురు చూసేవాళ్ళు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఒకవైపు సంఖ్యాశాస్త్రం వైపు, మరోవైపు జ్యోతిష్యం వైపు పరుగులు తీస్తారు. ఈ విషయంలో సంఖ్యాశాస్త్రానికి సంబంధించి నన్ను సంప్రదించడానికి చాలామంది ప్రయత్నం చేశారు. గతంలో కూడా నేను కర్ణాటక ఎలక్షన్స్ కానివ్వండి, తమిళనాడు ఎలక్షన్స్ కానివ్వండి, జయలలిత గారి గెలుపు గురించి కానివ్వండి, వాళ్ళు టీవీ ఛానల్ చెప్పడం జరిగింది. భగవంతుడి దయ వల్ల గురువుగా నేర్పినటువంటి ఈ విద్య ఏదైతే ఉందో ఆ విద్య ద్వారా వచ్చినటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించి నేను ప్రిడిక్షన్ మొత్తం కూడా ఇచ్చాను. ఏదైతే చెప్పినామో ఆ రోజు అన్నీ కూడా నిజాలేని. ఇప్పుడు కర్ణాటకలో ఏలుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అధికారం పూర్తి స్థాయిలో అందకపోయినా కూడా ఆధిపత్యం దానిదే అని చెప్పడం జరిగింది. ఎన్ని మలుపులు తిరుగుతుందో కూడా అంకెలతో సహా చెప్పడం జరిగింది. అలాగే జయలలిత గారి గెలుపు గురించి భారతదేశంలో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా జయలలిత గారు గెలుస్తారని చెప్పడం జరిగింది. దాంట్లో చాలామంది విభేదించినప్పటికీ ఎప్పుడైతే గెలుపుని గురించి చెప్పినానో అప్పుడు అందరూ కూడా అభినందనలు పంపించారు. వాళ్ళు టీవీ ఛానల్స్ కానివ్వండి, పత్రికలు కానివ్వండి, వాటి గురించి నా గురించి రాయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి మనకి ఏప్రిల్ 11వ తారీఖున జరుగుతున్నటువంటి పార్లమెంటరీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరి గెలుపులు ఎక్కువగా ఉంది, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం కోసం నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నాను. ఇక్కడ ఖమ్మం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను కలిగినటువంటి ఖమ్మం జిల్లాలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంటోంది. ఇక్కడ ఎవరైనా కూడా స్థానికులు ఎంపీగా గెలవరు. స్థానికులు కాని వాళ్ళు మాత్రం ఎంపీ గెలిచేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం ఖమ్మం ఎంపీ స్థానం. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి వారిని గురించి మనం పరిశీలన చేసినట్లుంటే గారపాటి రేణుకా చౌదరి గారు, వీరు గతంలో మనకు ఎంపీగానే ఉన్నారు, ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉన్నారు. గారపాటి రేణుకా చౌదరి గారు, అటుప్రక్క వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు గారు. రేణుకా చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడితే నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఏ సంఖ్యాశాస్త్రం చెప్పే వ్యక్తి అయినా సరే డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రొడిక్షన్స్ ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేను ప్రతిసారి కూడా ప్రతి టీవీ ఛానల్లో కూడా ఇదే నేను వాదిస్తూ వచ్చాను. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మాత్రమే మేము చెప్పే ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతాయి. ప్రిడిక్షన్ నిజం కాలేదు అంటే ఖచ్చితంగా ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కాదు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయిన మాత్రమే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడ రాజీ పడేటువంటి విషయం కాదు. ఇప్పుడు మనం పరిశీలన చేసినట్టుంటే గారపాటి రేణుకా చౌదరి గారి పుట్టిన తేదీని మనం కలెక్షన్ చేసినప్పుడు, శ్రేయోభిలాషులు మనకు అందజేసినప్పుడు వారు 13/12/1954 సంవత్సరంలో పుట్టినట్టుగా చెబుతుంది. 13/12/1954. వీరి యొక్క కాంబినేషన్ మనం చూసినట్టుంటే 4 and 8 కాంబినేషను, 4-8 కాంబినేషన్లో ఉన్నారు. ఈ 4-8 కాంబినేషన్ కానివ్వండి, 13వ తారీఖుని కానీ మనం పరిశీలన చేసినట్టుంటే విచిత్రమైనటువంటి నెంబర్ ఇవి. చాలా ఉద్రిక్తంగా మాట్లాడేటువంటి సంఖ్యలు ఇవన్నీ కూడా. 4-8 మొండితనాన్ని చూపిస్తాయండి. ఎవరి మాట అంత ఈజీగా వినే రకం కాదు ఇది. అందువల్ల ఈ 4-8 కాంబినేషన్లో ఉన్న రేణుకా చౌదరి గారు ఎవరి మాట వినడం అంటే అర్థం ఏంటిది? వారు వెళ్ళే దారి కరెక్ట్గా ఉంటుంది, వారు తీసుకున్న మార్గం కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పట్టుదల అలాగనే ఉంటుంది. ఆ పట్టుదలకు అనుగుణంగా 4-8 పనిచేస్తూ ఉంటుంది. ఇక 13వ తారీఖున పుట్టారు. ఈ 13వ తారీఖు ఒక విచిత్రమైన నెంబర్ అండి. సంఖ్యాశాస్త్రంలో దీన్ని డెత్ నెంబర్ అని అంటారండి. ఇది ఎంత విచిత్రమైన నెంబర్ అంటే ఎంత పవర్ఫుల్ నెంబర్ అంటే అంత పవర్ఫుల్ నెంబరు. 1 and 3 కాంబినేషన్. 1 and 3 కాంబినేషన్ అంటే అర్థం ఏంటంటే సమానమైనటువంటి బలాన్ని కలిగినటువంటి, సమానమైన శక్తులను కలిగినటువంటి, విభిన్నమైనటువంటి భావాలను ప్రదర్శించేటువంటి ఈ సంఖ్య ఇది. ఈ 13 నెంబర్ ద్వారా ఇలా అమెరికా పరిశీలన చేసినట్టుంటే అమెరికా మొత్తం కూడా 13 నెంబర్ మీదనే పనిచేస్తూ ఉంటుంది. ఈ 13 నెంబర్ మీదనే ప్రమాదాలు జరుగుతాయి. 13 నెంబర్ విజయం కూడా సంకల్పిస్తుంది అని కూడా మనం చూడవచ్చు. అమెరికాను చూసినట్టుంటే అమెరికా సైన్యం 13 నెంబర్లో ఉంటుంది. వాళ్ళు పనిచేసేటువంటి ఏ టైం అయినా సరే 13 నెంబర్లో ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే
అంత ఉధృతమైనటువంటి అంత విజయాన్ని ఇచ్చేటువంటి 13వ నెంబర్ని అమెరికా వాళ్ళు విశ్వసించరు. వాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు, 13వ నెంబర్ నాకు రాకూడదు అని చెప్పేసి. అలాంటి విషయంలో అమెరికా ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి అగ్రరాజ్యంగా ఉంది అంటే ఈ 13వ నెంబర్కు ఉన్నటువంటి శక్తిని దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ 13వ నెంబర్లు ఎవరైతే ఉంటారో ఈ బలహీనమైనటువంటి శక్తిని కలిగి ఉంటేనేమో వాళ్ళు అపజయాన్ని కలిగి ఉంటారు, వాళ్ళు విజయం కలిగి ఉండరు. ఈ 13వ నెంబర్ యొక్క శక్తిని మించి పని చేయగలిగితే వాళ్ళు విజయాన్ని ఖచ్చితంగా చూస్తారు. అమెరికా చూస్తుంది అదే, అగ్రరాజ్యంగా వర్ధిల్లడానికి కారణం అదే. ఈరోజు రేణుకా చౌదరి గారి నెంబర్ని మనం పరిశీలన చేసినట్టుంటే ఇన్ని సంవత్సరాలు ఎంపీగా రాజకీయంలో నిలదొక్కున్నారు అంటే చిన్న విషయం కాదు. వారిలో ఉన్నటువంటి ఉద్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనపూరితమైనటువంటి మనకి నిర్ణయాలు కనబడుతూ ఉంటాయి. అనవసరమైన ఆలోచన ఎప్పుడు చేయలేదు, అనవసర ప్రసంగాలు ఎప్పుడు చేయలేదు వారు. కానీ ఉద్రిక్తమైనటువంటి ఈ సంఖ్య వారి డేట్ ఆఫ్ బర్త్లో ఉండడము వారిని రాజకీయంగా బలపడేలా చేసింది. అంతేకాదండి, ఈ 13వ నెంబరు ఇంకొక విషయాన్ని కూడా చెబుతుంది. 1+3 4 అండి. ఈ 4 నెంబర్ ఏం చెబుతుందంటే అనుకోని అదృష్టాలను తీసుకొస్తుందని చెబుతుందండి. ఎగ్జాంపుల్ దాసరి నారాయణరావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, షీలా దీక్షిత్ గారు, పి సుశీల గారు, అలాగనే బాలసుబ్రహ్మణ్యం గారు. అనుకోని అదృష్టాలు, అసలు ఈ రంగంలోకి వస్తారని వాళ్ళు అనుకోలేదు, కానీ ఈ రంగంలోకి వచ్చి వారు నిలబడ్డారండి. సో 13వ నెంబర్ మనం చూసినట్టుంటే అత్యంత శక్తివంతమైన నెంబరు. ఈ శక్తివంతమైన నెంబర్ నిలబెట్టడం అంటే నిలదొక్కుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు రేణుకా చౌదరి గారి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 2019 ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయేటువంటి లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం ప్రిడిక్టివ్ న్యూమరాలజీ ద్వారా మనం చెబుదాం. మళ్ళీ చెబుతున్నానండి, శ్రీభిలాష్ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది. డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ అయితేనే నేను చెప్పే రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. ఈ రోజు వరకు భగవంతుడి దేవాలయం ఎక్కడ కూడా ప్రిడిక్షన్ తప్పలేదు. భారతదేశంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిని కాబట్టి తప్పు చెప్పలేను. ఇక్కడ మనం చూసినట్టుంటే రేణుకా చౌదరి గారి పేరుని పరిశీలన చేసినట్టుంటే ఈ పేరులో ఉన్నటువంటి నంబర్ వైబ్రేషన్ ఎలా ఉందో చూస్తే మరొకసారి విచిత్రంగా వీరికి అత్యంత లక్కీ నెంబర్ వచ్చింది. ఒక సిస్టంలో చూస్తే వీరికి 50 నెంబరు. 50 నెంబర్ అంటే అత్యంత అదృష్టకరమైన సంఖ్యగా చూపిస్తుంది. అలాగే ఇంకో సిస్టంలో మనం పరిశీలన చేసినప్పుడు 67వ నెంబరు. 6+7 ఎంత అండి? 13 అండి. వీరు పుట్టిన తేదీ ఎంత అండి? 13 అండి. చూసారా, అంటే వీరికి ఎన్నో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చూపిస్తుంది. 2019 ఎలక్షన్స్లో మనం చూసినట్టుంటే వీరి గెలుపును ఒకసారి పరిశీలన చేసినట్టుంటే ఏ న్యూమరాలజిస్ట్ అయినా సరే 3 విషయాలను పరిశీలన చేస్తారు: పర్సనల్ ఇయర్, పర్సనల్ మంత్ అండ్ పర్సనల్ డే. వీటిని పరిశీలన చేస్తూ వస్తుంటారు. నేను ఈ క్యాలిక్యులేషన్ చేశాను. రేణుకా చౌదరి గారి డేట్ ఆఫ్ బర్త్ని ఆ విశ్లేషణ చేసినప్పుడు పర్సనల్ ఇయర్ ఎలా ఉందో చూస్తే చాలా గొప్పగా ఉందండి. ఇట్ హ్యాజ్ 1, ఇట్ గాట్ 1. ఈ నెంబర్ ఎవరికైతే వస్తుందో వీరికి ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పబోతుంది. అక్కడ ఆధిపత్యం లభించేటువంటి అంకె 1. అంటే అధికారంలోకి రాగలిగినటువంటి, తీసుకురాగలిగినటువంటి, వీరి మాటే నెగ్గుకు రాగలిగినటువంటి, నెగ్గేటువంటి ఒక నెంబర్ 1 అండి. సో పర్సనల్ ఇయరు రేణుకా చౌదరి గారికి అత్యంత అనుకూలంగా ఉన్నది, అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దీంట్లో ఏ విధమైనటువంటి వేరే విషయం చోటు చేసుకునే అవకాశం ఏం లేదు. అలాగనే పర్సనల్ మంత్, ఈ పర్సనల్ మంత్లో కొన్ని విషయాలు చోటు చేసుకోబోతున్నాయండి. ఏం జరుగుతుందంటే వీరికి లాభదాయకమైనటువంటి స్థానం లభించబోతుంది అని చెబుతుందండి. అలాగనే మీకు పదోన్నతికి అవకాశం ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి రోజు ఈరోజు. ఈ మాసం చూసినటువంటి మనం ఇప్పుడు ఏప్రిల్ నెల జరుగుతుందండి. ఏప్రిల్ నెల జరిగే వారికి అనుకూలంగా ఉంది. పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి, వారి గెలుపుకి అవకాశాలు ఉన్నాయి. విపరీతమైన మార్పులు చోటు చూసుకుంటే చెప్తుందండి అక్కడ. ఈ విధంగా మనం చూసినట్టుంటే పర్సనల్ ఇయర్ బాగా ఉంది, పర్సనల్ మంత్ కూడా బాగా ఉంది. ఈ 2 ఆధిపత్య లక్షణాలను చూపిస్తున్నాయి, గెలుపు అవకాశాలను చూపిస్తున్నాయి. ఇక 3వ భాగమైనటువంటి పర్సనల్ డే అంటే ఏప్రిల్ 11వ తారీఖును మనం చూసినట్టుంటే ఏప్రిల్ 11వ తారీఖు నిజం చెప్పాలంటే 1 and 1 కాంబినేషన్ అక్కడ ఉంది. వీరికి వచ్చిన పర్సనల్ ఇయర్ 1 అయినట్టుంటే 1 and 1 కాంబినేషన్ 11 నెంబర్లో అది కూడా ఆధిపత్య లక్షణాలను చూపిస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే పర్సనల్ డేని మనం చూసినట్టుంటే వారికి వచ్చిన సంఖ్యను మనం గమనించినట్టుంటే వారికి ఈ రెండింటి ద్వారా లభించే విజయం ద్వారా వారికి ఆధ్యాత్మికంగా కొన్ని అవకాశాలు పుష్కలంగా లభించబోతున్నాయని చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ని మనం పరిశీలన చేసి విశ్లేషణ చేసినప్పుడు రేణుకా చౌదరి గారు, మళ్ళీ చెబుతున్నాను, అమెరికా అంత ఉద్రేకంగా ఉండడానికి కారణం ఏంటంటే 13వ నెంబర్. ఆ 13వ నెంబర్కి ఎనర్జీ ఉంటుందండి, ఒక ఎనర్జీ ఉంటుంది. ఏమాత్రం శక్తిని బలహీనపరుచుకున్నా
రేణుకా చౌదరి గారు కూడా ఇబ్బంది పడకూడదనేది నేను అభిలాషిస్తున్నాను. ఒక న్యూమరాలజిస్ట్గా గెలుపుని కోరుకోవడంలో తప్పు లేదు. నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాకపోయినప్పటికీ కూడా శాస్త్రం చెప్పేది మేము చెప్పాలి. శక్తిని పెంచుకొని ఈ 10 రోజుల పాటు విద్రిక్తంగా ఎక్కువ కాలం జనాల్లో తిరిగి అక్కడ అవతల పార్టీ వాళ్ళు చేసేటువంటి ప్రసంగాలను ఒకసారి పరిశీలన చేస్తూ మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇంకొంచెం ఉద్రిక్తంగా చెప్పాలి, ఇంకా విభిన్నంగా చెప్పగలిగి ఉండాలి, ఇంకొంచెం శక్తిగా చెప్పగలిగి ఉండాలి. ఈ శక్తిని దాటి రేణుకా చౌదరి గారి కనుక ఈ 10 రోజులు పనిచేస్తే విజయానికి చేరువలో ఉంటారో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఈ 10 రోజులను ఉపయోగించుకొని జనాలలోకి వెళ్ళిపోయి బాగా గనుక ప్రసంగం చేయగలిగినట్టుంటే, మంచి విషయాలు చెప్పగలిగినట్టుంటే గెలుపు బాటలోనే ఉన్నారు, గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నేను చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించడం లేదు. అంతేకాదండి, ఈ నెంబర్ చాలా విచిత్రమైన నెంబర్ అని చెప్పాను. 13వ తారీఖు వారు పుట్టింది కూడా 12 నెలండి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్టుంటే అది ఆధిపత్య లక్షణాన్ని ప్రదర్శించేటువంటి నెలగా చూపిస్తోంది. ఇప్పుడు జరగబోయే నెల చూసినటువంటి ఏప్రిల్ నెల అండి. ఏప్రిల్ 4వ నెంబర్ అండి. వీరు ఏం చెప్పానండి, వీరికి వచ్చిన సంఖ్య కూడా 1+3 4 అండి. చూసారా ఎన్ని అవకాశాలు పుష్కలంగా న్యూమరాలజీలో కనబడుతున్నాయంటే అనుకూలమైన వాతావరణం రేణుకా చౌదరి గారికి కనిపిస్తుంది. అంతేకాదండి, ఎవరైనా శత్రువులు ఉన్నట్లుంటే ఆ శత్రువులు కూడా సహాయం చేస్తారని చూపిస్తుందండి. సో ఈ విధంగా రేణుకా చౌదరి గారికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. రేణుకా చౌదరి గారు ఇంకా చాలా ఎక్కువ కాలం 10 రోజుల పాటు బాగా తిరిగి జనాల్లో తిరిగి ఎక్కువ ప్రసంగాల ద్వారా వాళ్ళని ఆకర్షించి వారి యొక్క లక్ష్యాలను, వారి యొక్క ఆశయాలను, వారి యొక్క పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సేవా లక్ష్యాలు ఉన్నాయో ఆ విధంగా గెలుపు లక్ష్యంగా ఉంటారని గెలుపులో ఉంటారని నేను ఆశిస్తున్నాను. టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. నేను కలెక్షన్ చేసినటువంటి వారి యొక్క పుట్టిన తేదీని కలెక్షన్ చేసి చూసినట్టుంటే వారి డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంది: 15/3/1957. వారి కాంబినేషను 6 and 4 కాంబినేషను. ఇది డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మంచి కాంబినేషను, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఇక్కడ జరగబోతున్న ఎలక్షన్కి సంబంధించిన విశ్లేషణ కాబట్టి ఈ విశ్లేషణ మనం పరిశీలన చేసినట్టుంటే నామా నాగేశ్వరరావు గారి పర్సనల్ ఇయర్ బాగానే ఉంది. పర్సనల్ ఇయర్ బాగానే ఉంది అంటే చాలా దూరం వస్తుంది, విజయానికి చేరువగా ఉన్నట్లు కాదు. పోయిన సంవత్సరం జరిగినటువంటి అవమానాలకి కాస్తంత రిలీఫ్గా ఉంటుంది తప్ప ఇది పూర్తి విజయాన్ని సూచించటం లేదు. ఆధిపత్య లక్షణాలను కొంతవరకు మాత్రమే సూచిస్తోంది. అలాగని మనం పర్సనల్ మంత్ను చూసినట్టుంటే ఏం మాత్రం కూడా అనుకూలంగా లేదు. ఎందుకంటే పర్సనల్ ఇయర్ ఎలో చేసినంత మాత్రాన పర్సనల్ మంత్ ఎలో చేయాలని ఎక్కడా లేదు. ఎందుకనో మరి నామా నాగేశ్వరరావు గారి పర్సనల్ మంత్ మాత్రం కొంచెం అనుకూలంగా లేదు. ఇదేమి మనం చెప్పేటువంటి కల్పించుకొని చెప్పేది ఏమాత్రం కాదు. అంతేకాకుండా పర్సనల్ డేని మనం చూసినట్టుంటే పర్సనల్ డేలో ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ అంటారు దీన్ని. ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఇక్కడ మనం ఏదైతే సాధించాలనుకున్నామో సాధించడానికి ఇంకా అవకాశాలు చిక్కకపోయినా కూడా అంతటితో అంతమవుతుందని చెప్తున్నారు కదా. ఈ అంతమైన తర్వాత తిరిగి ప్రారంభమయ్యేటువంటి కొత్త విషయానికి ప్రారంభమయ్యేటువంటి అది డే చూపిస్తుంది. అంటే వీరికి 2 బలంగా కాకపోయినా కూడా మరీ బలంగా కాకపోయినా కూడా అనుకూలంగా సూచిస్తున్నాయి. ఎంత అనుకూలంగా సూచిస్తున్నా మనం కంపేర్ చేసినప్పుడు రేణుకా చౌదరి గారికి ఏమో ఎక్కువ అనుకూలతను చూపిస్తూ నామా నాగేశ్వరరావు గారు తర్వాత ప్లేస్లో చూపిస్తుంది. అక్కడ జరిగేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విధంగా నామా నాగేశ్వరరావు గారి యొక్క పర్సనల్ మంత్, పర్సనల్ ఇయరు అండ్ పర్సనల్ డేని మనం పరిశీలన చేసినప్పుడు 1 అలో చేయడం లేదు నెంబరు, 2 అలో చేస్తున్నాయి, అవి అంత బలంగా చేయడం లేదు. దాంట్లో 1 నెంబర్ మాత్రమే చాలా బలంగా పనిచేస్తుంది. ఆ బలం విజయానికి దిశగా మనం చెప్పలేము దాన్ని. అలాగే రేణుకా చౌదరి గారిని మనం పరిశీలన చేసినట్టుంటే 2 బలంగా పనిచేస్తున్నాయి. రెండవది ఇక్కడ 3 విషయాల్లో 2 విషయాలు చాలా బలంగా ఉన్నాయి, 2 కూడా బలంగా ఉన్నాయి. ఆ 2 అంకెలు బలంగా ఉన్నాయి కాబట్టి రేణుకా చౌదరి గారికి పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి. కొంచెం ఎక్కువ శ్రమించి ఈ 10 రోజులు ఎక్కువ శ్రమించి రేణుకా చౌదరి గారి కనుక ముందుకు సాగలిగితే ఎక్కువ విజయ అవకాశాలు కనబడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇది ఈరోజు మనకు జరగబోతున్నటువంటి ఎలక్షన్కి సంబంధించిన న్యూమరాలజీ ప్రిడిక్షన్. మీ అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు.